హాయ్. ఇప్పుడు మనం సగటు, మధ్యగతం, బాహుళకం మధ్య తేడాని తెలుసుకుందాం. ఈ క్రింద ఉన్న సంఖ్యలను సగటు, మధ్యగతం మరియు బాహుళకమును ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ సంఖ్యలు ఇదిగో ఇక్కడ ఉన్నవి. ఎవరైనా సగటు అంటే మనం ప్రతిరోజు వాడే సగటు అనే పదానికి సమానం. అది మీకు తెలుసు కదా. దీనిని అంకగణితం అని కూడా పిలవవచ్చు. కావున ఇప్పుడు మనం వేరే విధంగా సగటును ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. మనం ఇక్కడ వాస్తవానికి తెలియజేయాల్సింది ఈ సంఖ్యలన్నీ కూడదాం ముందు, మరియు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో లెక్క పెడదాం. వాటితో భాగించాలి. కేంద్రస్థానపు కొలతలు చేయడానికి ఇది ఒక పద్ధతి. లేదా మీకు తెలుసు మనం సగటుని అంకగణితపు సగటు అని కూడా అంటామని. ఇప్పుడు మనం 23, 29ల యొక్క సగటు కనుక్కుందాం. లేదా మనము 23, 29, 20, 32, 23, 21, 33, 25లను కూడదాము. మరియు ఆ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కించుదాము. లెక్కించగా వచ్చిన సంఖ్యతో భాగించుదాము. ఇప్పుడు మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని లెక్క పెడితే ఇవి మొత్తం 8 సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి 8తో భాగించుదాము. అలా చేయగా ఏమి వస్తుందో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ని వాడుతున్నాను. ఇది మామూలుగా చేయవచ్చు, కానీ సమయమును ఆదా చేయడానికి ఇది వాడుతున్నాను. ఇప్పుడు మనం 23, 29, 20, 32, 23, 21, 33, 25లను కూడదాము. కూడగా వచ్చిన విలువ 206. మరియు ఇప్పుడు మనము 206ని 8తో భాగించుదాము. మనకి 206ని 8తో భాగించగా వచ్చిన విలువ ఎంత చెప్తారా మీరు? నేను చెప్తాను. కూడగా 206ని 8తో భాగించగా వచ్చిన విలువ 25.75. అంటే అంకగణితపు సగటు = 25.75 అని అర్థం. ఇది కేంద్ర స్థానమును కనుగొనుటకు ఇది ఒక మార్గము. మరి ఒక మార్గము మధ్యగతంతో కనుక్కోవడం ద్వారా, అంటే మధ్య విలువ కనుక్కోవడము. దాన్నే మధ్యగతము అంటారు. మనము మధ్యగతం కనుక్కోవాలంటే ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాయాలి. దీనిలో చిన్న సంఖ్య ఏది? 20 కదా. తర్వాత వచ్చే చిన్న సంఖ్య ఏది చెప్పండి? 21, అవునా? తర్వాత వరుసలో 22 ఉండాలి, అవునా? కానీ ఇక్కడ 22 లేదు. ఇక్కడ గమనించారా? 23 2 సార్లు వచ్చినది. కావున 23 అని వ్రాస్తాము. 23 మరియు 23. ఆ తర్వాత చూసారా, ఈసారి 24 కనిపించట్లేదు. 25 ఉన్నది. అప్పుడు 26, 27, 28, 29 ఇంకేమీ లేవు కదా. తర్వాత 29 ఉన్నది. తర్వాత 32 ఉన్నది. 32 తర్వాత 33 ఉన్నది. 33. ఇప్పుడు మనం సంఖ్యలన్నీ ఒక క్రమంలో పెడదాం. వాటిలో మధ్య విలువ ఎంత? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. మనం వీటిని ఇంతకు ముందే లెక్కించాము కదా. అయితే వాస్తవానికి ఇక్కడ 2 మధ్య విలువలు వచ్చును. ఒకవేళ 2 సంఖ్యలు ఉంది, వాటిలో సంఖ్య సరి సంఖ్య అనొచ్చా? 2 సంఖ్యల మధ్య విలువగా రావచ్చు. అప్పుడు మనం మధ్యగతం కనుక్కోవడానికి ఆ సంఖ్యల యొక్క సగటు తెలుసుకొనవలెను. వాటిలో 23 ఒక సంఖ్య. ఆ సంఖ్య దానికదే మధ్యగతం కాలేదు కదా. ఎందుకంటే ఈ సంఖ్య కన్నా 3వ స్థానంలో ఉన్న సంఖ్య తక్కువగా ఉన్నది, 4వ స్థానంలో ఉన్న సంఖ్య ఎక్కువగా ఉన్నది. మరియు 25 కూడా మధ్యగతం కాలేదు, ఎందుకంటే ఈ సంఖ్య 4వ స్థానంలో ఉన్న సంఖ్య కన్నా తక్కువగా ఉన్నది, 3వ స్థానంలో ఉన్న సంఖ్య కన్నా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే ఈ 2 సంఖ్యల యొక్క అంకగణితపు సగటును కనుక్కొని వచ్చే విలువని మధ్యగతముగా తీసుకోవాలి. మనం 23, 25 కూడగా వచ్చే విలువని 2తో భాగిస్తే అంటే 48. 23 + 25 2తో భాగిస్తే 24 వస్తుంది. ఇక్కడ 24 ఈ సంఖ్యలలో లేకున్నా ఇదే మధ్యగతము, ఇదే మధ్య సంఖ్య. ఇది కేంద్రస్థానం కొలతలు కనుక్కోవడానికి ఇది ఒక మార్గము. మనకి ఏదైనా సంఖ్య మధ్య సంఖ్య కావాలి అనుకుంటే చాలా స్పష్టముగా చెబుతున్నాను, ఈ విధంగా మనం దానిని కనుక్కోలేము. ఇది ఒక మార్గము. మధ్య సంఖ్య కనుక్కోవడానికి మళ్ళీ చెప్తున్నా, మధ్య సంఖ్య మధ్య సంఖ్య ఈ మొత్తాన్ని ఒక సంఖ్యతో చూపించాలి అనుకుంటే ఇప్పుడు ఇది వేరే ఒక పద్ధతి. ఈ మధ్యగతం కనుక్కోవడానికి ఇప్పుడు ఇది వేరే ఒక పద్ధతి. మధ్యగతం కనుక్కోవడానికి ఇప్పుడు మనం బాహుళకం గురించి ఆలోచిద్దాము. బాహుళకం అనగా ఈ సంఖ్య ఎక్కువ సార్లు కనిపిస్తుందో, అంటే ఎక్కువ పౌనఃపున్యాలు ఏవి ఉన్నాయో ఆ సంఖ్యనే బహుళకము అంటారు. ఈ సంఖ్యలలో ఒక 23 తప్ప మిగతావి ఒక్కసారే కనిపించుచున్నవి. 23 2 సార్లు అగుపించును. అంటే ఇది
23 చాలాసార్లు అగుపిస్తుంది, 2 సార్లు అగుపిస్తుంది, మిగతావి కేవలం ఒకసారే కనిపిస్తున్నాయి, అవునా? కాబట్టి 23నే బాహుళకము అంటారు.